నమస్తే, నేను మీ తేజ. ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు ఇక లేరు. ఆయన స్వర్గస్థులయ్యారు, ఆయన చనిపోయారు. ఆయన అంత్యక్రియలు కూడా చాలా సీక్రెట్గా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఎక్స్ అకౌంట్ కావచ్చు, ఒక క్లిప్ వైరల్ అవుతుంది. నెతన్యాహు కూతురు ఎవరైతే ఉన్నారో నోవా నెతన్యాహు, ఆమె వాళ్ళ ఫాదర్ని మిస్ అయినట్టుగా ఒక పోస్ట్ పెట్టింది, కన్నీళ్లు పెట్టుకుంది, కన్నీటి వీడ్కోలు చెప్పిందంటూ కూడా చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. నేను చెప్పింది అబద్ధం అయితే కాదు. ఎక్స్ అకౌంట్లో ఆ వీడియో వైరల్ అవుతుంది. మీరు పక్కనే ఆ విజువల్ని చూడొచ్చు. అండ్ రీసెంట్గా నెతన్యాహుకు సంబంధించి అనేక వీడియోలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. నెతన్యాహు ఎప్పుడైతే ఇరాన్ అతని కార్యాలయం పైన అటాక్ చేశారో బాలిస్టిక్ మిసైల్తో, అదే రోజు ఆయన ప్రాణాలు విడిచారు అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఇరాన్కి సంబంధించిన ఒక వార్తా సంస్థ ఏదైతే ఉందో టెహ్రాన్ టైమ్స్, అలాగే తస్నిక్ న్యూస్, అతను చనిపోయాడని వాళ్ళు ఫ్రంట్ లైన్లో రాయడం జరిగింది వాళ్ళ యొక్క మ్యాగజైన్లో. అసలు నెతన్యాహు ఉన్నారా లేరా అనే అనుమానం అయితే ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. అండ్ చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు, మీరు కూడా నెతన్యాహు అంత ఈజీగా చనిపోవడం అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఖచ్చితంగా ఇరాన్ కక్ష తీర్చుకునేందుకు దాడి చేసి ఉంటుంది. దీనికి ఒక కారణం కూడా ఉంది, అది ఒకసారి నేను చెప్పేందుకు ప్రయత్నిస్తాను. బెంజమిన్ నెతన్యాహు 2023 హమాస్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ పైన దాడి చేసిందో, దాని తర్వాత ఇజ్రాయెల్, హమాస్, గాజా, పాలస్తీనాల పైన విరుచుకుపడింది. 70,000 మంది, 73,000 మంది, చాలామంది ప్రాణాలు విడిచారు. అందులో కొంతమంది మహిళలు, కొంతమంది చిన్న పిల్లలు, 10 నుంచి 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు కూడా ప్రాణాలు విడిచాడు. తర్వాత పాలస్తీనా పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. నిజంగా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ అకౌంట్స్లో కావచ్చు, దయచేసి మాకు హెల్ప్ చేయండి అంటూ వీడియోస్ పెట్టుకునే స్థితికి వచ్చేసారు. కొంతమంది అయితే వాళ్ళ ఏదైతే వాళ్ళ పుట్టిన స్థలం ఉంటుందో అక్కడ దాన్ని విడిచి వేరే ప్రాంతాలకి పారిపోయిన పరిస్థితి. గాజా అట్లాంటి పరిస్థితి వచ్చినట్టే దానికి కారణం బెంజమిన్ నెతన్యాహు. ఇదొక కక్ష కూడా ఉంది ఇరానియన్స్కి. కేవలం ఇరాన్కే కాదు, పక్కనున్న గల్ఫ్ కంట్రీస్ కూడా అతని పైన కక్ష ఉంది. ముస్లింలందరినీ కూడా ఏకపక్షానికి తీసుకొచ్చి అందరినీ కూడా కలిపి, సున్నీ కావచ్చు, షియా కావచ్చు, అందరినీ కూడా కలిపి అమెరికా ఇజ్రాయెల్ పైన ఆధిపత్య పోరుకు సిద్ధం చేస్తున్న టైంలోనే ఇరాన్ పైన ఇజ్రాయెల్, ట్రంప్ సపోర్ట్ తీసుకుని అటాక్ చేసి ఖమేనీని చంపేశారు. ఆ కక్ష కూడా ఉంది. అలాగే అమెరికాకు సంబంధించిన ఒక మిసైల్ మిస్ఫైర్ అయ్యి ఒక స్కూల్ పైన పడింది ఇరాన్లో. అక్కడ 165 మంది చనిపోయారు. ఆ కక్ష కూడా ఉంది ఇరాన్ ప్రజలకి. ఏం ట్రై చేస్తున్నారంటే, ఇరాన్లో వారికి సపోర్ట్గా ఉండే లీడర్ అక్కడ ఉండాలి. అందుకోసమే అక్కడ ఏ లీడర్ వచ్చినా సరే చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఆల్రెడీ ఒక పర్సన్ని చంపేశారు. దీని అంతటికీ కారణం ఎవరు? బెంజమిన్ నెతన్యాహు. సో బెంజమిన్ నెతన్యాహును ఒకవేళ బ్రతుకున్నా చంపేస్తామని పోస్టులు పెడతాం. చావు పక్క, అతనైతే మేము బ్రతకనివ్వం అంటూ కూడా చాలామంది పోస్టులు పెడతాం. అయితే తాజాగా కొన్ని క్లిప్స్ అన్నీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. బెంజమిన్ నెతన్యాహు రీసెంట్గా అక్కడ ఇజ్రాయెల్లో టెల్ అవీవ్ అనే ప్రాంతంలో దాడులు జరిగిన తర్వాత అతను మీడియా వ్యక్తులతో మాట్లాడడానికి ముందుకు వచ్చినప్పుడు, మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అతను మాట్లాడినట్టుగా ఒక వీడియో బయటకు వచ్చింది. అతను అఫీషియల్ ఎక్స్ అకౌంట్ నుంచే ఆ వీడియోని పోస్ట్ చేశారు. కానీ ఆ వీడియోలో ఈ లెఫ్ట్ హ్యాండ్కి ఏమో 6 వేళ్ళు ఉన్నాయి. సాధారణంగా బెంజమిన్ నెతన్యాహుకి 10 వేళ్ళే ఉన్నాయి, ఇటు 5 ఇటు 5, కానీ ఇటు 6 వేళ్ళు ఉన్నాయి. ఇంతకుముందు అతను మాట్లాడిన ప్రసంగాలు కావచ్చు, ఆ వీడియోలో 10 ఉన్నాయి. కానీ రీసెంట్గా అతని పైన దాడులు జరుగుతున్నాయి, ఇంకా ఏయో అతని అంత్యక్రియలు సీక్రెట్గా జరుగుతున్నాయి. ఇట్లాంటి అనుమానాలు ఉన్నప్పుడు అతనిది ఒక ఏఐ వీడియో బయటకు వచ్చి 6 వేలు కనిపించాయి. ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో అది వైరల్ అవుతుంది. కావాలంటే మీరు పక్కన విజువల్ కూడా చూడొచ్చు. అలాగే పళ్ళు, లిప్స్,
లిప్ సింక్, ఏతో బాడీ లాంగ్వేజ్ని చూపించవచ్చు, వాయిస్ని తీసుకురావచ్చు, కానీ ఎక్కడో చోట ఖచ్చితంగా దొరక అసలు లిప్ సింక్ దగ్గర ఒక వీడియో కూడా కనిపెట్టేశారు. ఇకపోతే ఈ చేతికి 5,000 ఉన్నాయి, కానీ 5,000 ఒక వేలు పైన ఇంకొక వేలు ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఈ చివర ఖాళీగా ఉంది. ఏంట్రా బాబు అని దాన్ని జూమ్ చేసి చూస్తే అక్కడ ఖాళీగా ఉంది. అది కూడా ఏఐతో జనరేట్ చేశారు. సో ఓవరాల్గా బెంజమిన్ నెతన్యాహుకు సంబంధించి ఇజ్రాయెల్ పరిస్థితుల్ని అక్కడ అధ్యక్షుడు రియాక్ట్ అవుతున్నారని చెప్పేసి ఒక ఏఐతో వీడియోని జనరేట్ చేసి అతను అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా, బెంజమిన్ నెతన్యాహుని హతం చేశారు. సారా నెతన్యాహు కూడా ఎమోషనల్గా పోస్టులు పెడతా ఉన్నారు. బెంజమిన్ నెతన్యాహుకు సంబంధించిన వైఫ్ ఆమె ఏ రకంగా పోస్టులు పెట్టారు, శాంతి కావాలి, శాంతి చర్చలు కావాలి, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఈ 3 దేశాల జెండా కలుపున ఆ ఫ్లాగ్ని పెట్టి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంది. దాని తర్వాత మహిళా దినోత్సవం రోజున అమెరికాని తప్పించి, ఎందుకంటే అమెరికా ఇరాన్ పైన తీవ్రంగా విరుచుకుపడుతుంది, అయితే అమెరికాని తప్పించి ఇజ్రాయెల్, ఇరాన్ కలుపున్న ఆ ఫ్లాగ్స్ని ఆమె పోస్ట్ చేయడం జరిగింది. సో అంటే ఇజ్రాయెల్ అధ్యక్షులు, ఇజ్రాయెల్కి సంబంధించిన IDF ఇరాన్కి పూర్తిగా లొంగిపోయారని చెప్పాలి. దీనికి కారణం ఏంటంటే ఒక పక్క ఐతుల్లా అలీ ఖమేనీని చంపేయటం, అదే కాకుండా ఇంతకుముందు గాజా పాలస్తీనాలపైన అటాక్ చేయడం, 70,000 మంది ముస్లిమ్స్ని చంపేయటం, ఇవన్నీ కూడా చాలా వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు. కక్ష ఉంది వాళ్ళకి. అట్లాంటి వాడిని అసలు బ్రతకనివ్వద్దు. 70,000 మంది ప్రజలు చనిపోయారంటే నిజంగా చాలా బాధ అనిపించింది నాకు కూడా. ఇటువంటి కథలు ఎప్పుడో స్టాలిన్ టైంలోనో, హిట్లర్ టైంలోనో ఆ రోజుల్లో చూసాం. ఇప్పుడు ఈ డేస్లో ఈ 2023, 2026, 2023-26 వరకు కూడా 73,000 మంది చనిపోవడానికి కారణమయ్యారు. అటువంటి పర్సన్ చనిపోతే మీకు ఎందుకు బాధ అనిపిస్తుంది? మీరు ఎందుకు అతన్ని సపోర్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఒకసారి మళ్ళీ మీరు కామెంట్స్ మాకు పెట్టే ప్రయత్నం చేయండి. దానికి ఖచ్చితంగా రియాక్ట్ అయ్యి మేము సమాధానం చెప్తాం. అండ్ ఇంకొకటి, ఇజ్రాయెల్ ట్రెజరీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో స్కాట్ బెసెంట్, అతను మీడియా మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు, విలేకరుల యొక్క సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు ట్రంప్ దగ్గర నుంచి ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చి వెంటనే దానికి వెళ్ళి అటెండ్ అయ్యాడు. ఒక న్యూస్ ఏంటంటే బెంజమిన్ నెతన్యాహు ఉంటున్న కార్యాలయపైన అటాక్ జరిగింది, బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడన్న వార్త తెలిసింది. దాని తర్వాత అతను షివరింగ్ అయిపోయాడు. అంటే కావాలంటే ఆ క్లిప్ కూడా నేను పక్కన ప్లే చేస్తాను, చూడండి. అతని పేరు స్కాట్ బెసెంట్, ట్రెజరీ కార్యదర్శి అన్నమాట. ఆయన షివరింగ్ అయిపోయాడు. ఆయన మొత్తానికి బెంజమిన్ నెతన్యాహు అయితే ఆయన ఇక్కడ లేరనే వార్తలు అయితే నిన్నటి వరకు ఇరాన్ నుంచి వచ్చాయి, కానీ తాజాగా ఇజ్రాయెల్ నుంచే అటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. తమ కూతురు ఏడుస్తున్న కన్నీటి వీడ్కోలు తెలుపుతున్న వీడియోలు బయట ప్రస్తుతం వైరల్ అవుతూ ఉన్నాయి. ఆమె ఎవరు? ఆ మహిళ ఎవరు? వాళ్ళు వీడ్కోలు చెప్తుంది ఎవరు? మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఇట్లాంటి 70,000 మంది ప్రజల్ని చంపేసిన వ్యక్తి బ్రతుకుండటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు?